నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతాలలో మంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటితే తెల్లటి మంచు కప్పేయటంతో సూర్యుడి నుంచి కాంతి కిరణాలు కనపడకుండా పోవటంతో చంద్రుడిలా కనపడుతూ ఉన్నాడు. దట్టమైన మంచు మూసుకొని రావటంతో రహదారులపై లారీలు, బస్సులు, ఇతర వాహనాలు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇండ్లకే పరిమితం అవటంతో జనజీవనం స్తంభించింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లను పురస్కరించుకుని కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతపట్టి కార్యాలయాలు కవాతులు నిర్వహించాయి. కొత్తగూడెం పట్టణంలోని ఓల్డ్ డిపో నుంచి గణేష్ టెంపుల్ ఏరియా, ఎంజీ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్ మీదుగా బస్టాండ్ సర్కిల్ వరకు చేరుకున్నది. ర్యాలీలో కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి ఎర్రజెండాలు చేపట్టి నిర్వహించిన ర్యాలీ పట్టణంలో ఆకర్షణగా మారింది. ర్యాలీ అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి సాపీర్ పాషా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన సిపిఐ దేశ సమగ్రత, సమైక్యత లక్ష్యంగా ముందుకు సాగిందని తెలిపారు. అధికారం లేకున్నా ప్రజా సమస్యల కోసం 100 ఏళ్లుగా నిరంతరం పోరాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో సిపిఐ అగ్రభాగాన నిలిచిందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ జిందాబాద్ 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 వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశ గడ్డ మీద ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, భారతదేశ స్వతంత్ర సమరంలో, జాతీయోద్యమ పోరాటంలో, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో, ఈ దేశ పారిశ్రామిక సాగునీటి రంగ అభివృద్ధిలో, దేశ ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఎర్రజెండా ప్రధాన పాత్ర పోషించింది. 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశం ఈ మేరకైన అభివృద్ధి చెందుతున్న దేశ నిర్మాణంలో ఎర్రజెండా యొక్క అశేషమైన త్యాగాలున్నాయి. వేల మంది విప్లవ వీర కిషోరాలు భారతదేశం యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం, ఈ దేశ నిర్మాణం కోసం తమ ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా భారతదేశ నిర్మాణం కోసం పనిచేశారు. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ల పాటు సజీవంగా ప్రజల మధ్యలో నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని సగౌరవంగా ప్రకటిస్తా ఉన్నాం. 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన అఖిల భారత స్థాయి ముగింపు 5 లక్షల మందితో బహిరంగ సభలు పోరాటాల గడ్డైనటువంటి ఆదివాసీ, గిరిజన, దళిత, బలహీన వర్గాల ప్రజల పోరాట వేదికైన ఖమ్మంలో నిర్వహిస్తాము. 100 ఏళ్లలో కార్మిక వర్గం కోసం రైతాంగం, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, ఈ దేశంలో ఉన్న
సంబంధ వర్గాల కోసం పనిచేసిన రాజకీయ పార్టీ సిపిఐ ఇవాళ దేశంలో మత ఉన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని, ప్రజాస్వామికమైనటువంటి హక్కుల్ని కాపాడాలని, సంపదలో ఉన్నటువంటి అంతరాలను తొలగించి ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కావాలని, దానికి అంతిమంగా సోషలిజం మార్గమని నమ్మినటువంటి సిపిఐ ఏర్పడిన తర్వాతనే బాధ్యం ద్వారా కాలమొక్తనటువంటి బానిస సంస్కృతిని వినాలి. దున్నేవాడికే భూమి కావాలని నినాదం వచ్చింది. పనిచేసే వారికి తగిన కూలి నినాదం వచ్చింది. ఇవాళ కార్మిక వర్గమైన ఉద్యోగులైన రైతులు, యువకులు, న్యాయవాదులు, డాక్టర్లు, యాక్టర్లు సబ్బండ వర్గాలను ఐక్యం చేసి ఈ దేశ సాంస్కృతిక రంగంలో, ఈ దేశ ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సాంఘిక రంగంలో, కార్మిక రంగంలో, రైతు రంగంలో అనేక మార్పులని సిపిఐ తీసుకొచ్చింది. ఈ రోజు మన దేశంలో తీవ్రమైన అంతరాలు ఉన్నాయి. వీటన్నింటినీ సమపాలన తీసుకొచ్చి ఈ దేశంలో సామాజిక అసమానత లేని వ్యవస్థ నిర్మించేదాకా ఎర్రజెండా పోరాటది. 100 ఏళ్ల సందర్భంగా మేము కోరే ప్రతి ఒకటే, ఈ దేశంలో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం వచ్చేదాకా ఎర్రజెండా పోరాటాలు ముందుకు సాగుతాయి. ఎర్రజెండాను లేకుండా చేయాలని చూస్తున్న చాలా మంది శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు కాలగర్భంలో మట్టిలో కలిసిపోయి ఇవాళ ఎర్రజెండాని ప్రశ్నని అంతమొందించాలని ఎవరు ఎక్కువ కాలం మాట్లాడలేదు. 100 ఏళ్ల సందర్భంగా అనేక పార్టీలుగా విడిపోయినటువంటి ఎర్రజెండా పార్టీలని ఒకే వేదిక మీదకి రావాలి. ఈ దేశ శ్రమజీవుల పక్షాన, ఈ దేశంలో న్యాయం కోసం. అటల్ బిహారీ వాజ్పేయి అటల్ సుపరిపాలన సమ్మేళనం శత జయంతి ఉత్సవాలు భాగంగా కొత్తగూడెం IMI హాల్లో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్కి శాలువాతో సన్మానం చేశారు. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలలో ఈ సంవత్సరం ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. యువతరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయని, వాజ్పేయి దేశభక్తి, ప్రజాసేవ, నైతిక విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీకగా నిలిచారని వారు పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, సహనశీలత, సమన్వయం ఎంత ముఖ్యమో ఆయన జీవితం స్పష్టంగా చూపించిందని తెలిపారు. బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాజ్పేయిని ఆదర్శంగా తీసుకోవాలని, అదేవిధంగా యువత వాజ్పేయి గారి ఆలోచనలు, ఆదర్శాలని తమ జీవితాల్లో ఆచరించాలని తెలిపారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి విజేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మనోహర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పటికీ ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. మొత్తం మీరు అన్ని విషయాలను. ఖమ్మంలో సిఐటియు కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. సంఘ నూతన కార్యాలయాన్ని జాతీయ ఉపాధ్యక్షుడు AK పద్మనాభన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రదర్శనతో కార్మికులు కదం తొక్కారు. కార్మిక హక్కులను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయినట్లు నేతలు ఆరోపించారు. ఓకే జోహార్ కామ్రేడ్ మంచిగంటి గారు, జోహార్ కామ్రేడ్ చిరావూరి గారు, జోహార్ కామ్రేడ్ ఎలమంచల రాధాకృష్ణమూర్తి గారు. ఖమ్మం పట్టణంలో సిఐటియు యూనియన్లను సమన్వయం చేయడం కోసం జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయం పూర్తిగా కూడా కార్మికులు ఇచ్చినటువంటి విరాళాలు, సహకారంతో ఈ కార్యాలయ నిర్మాణం జరిగింది. ఈ కార్యాలయానికి సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయోద్యమ నాయకులు కామ్రేడ్ BT రణదివే గారి పేరుతోటి ఈ భవనం ఇక్కడ ఏర్పాటు అవడం అనేటువంటిది ఈ జిల్లా కార్మికోద్యమానికి, ప్రజా ఉద్యమాలకి మరింత ఊపు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో ఈ కార్యాలయం ఇక్కడి నుంచి పనిచేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడతా ఉంది. ఇప్పటికే లేబర్ కోడ్స్ నోటిఫై చేశారు. అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఇవాళ దానికి జీరామ్జీ పేరుతోటి ఇవాళ చట్టాన్ని బలహీనం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
అట్లాగే రైతాంగానికి సంబంధించి విత్తన చట్టాన్ని బలహీనం చేసే పరిస్థితి, విద్యుత్తు సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్లో పెట్టారు. ఇన్సూరెన్స్ రంగంలో 100% FDIలను ప్రవేశపెట్టడానికి చట్టాన్ని ఆమోదించారు. అట్లాగే మన అణు విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రమాదాలు జరిగితే కంపెనీలకు సంబంధం లేదు అనేటువంటి ఒక క్లాజుని ఇవాళ రూపొందించడం ద్వారా మన ప్రజల ఆరోగ్యాలకు ప్రాణాలకు ముప్పు తెచ్చేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వీటన్నింటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గము, రైతాంగము, వ్యవసాయ కార్మికులు కలిసి కార్మిక కర్షక ఐక్యతను ప్రాతిపదిక చేసుకొని భారతదేశంలో వర్గ పోరాటాలను అభివృద్ధి చేయాలి. అలాంటి వర్గ పోరాటాలే సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి తప్ప ఈ పాలకులు పరిష్కారం చూపించే పరిస్థితి లేదు అనేది మన అనుభవంలో రుజువవుతుంది. ఇలాంటి పోరాటాలని సమన్వయం చేయడానికి ఖమ్మంలో ఏర్పాటైనటువంటి బీటీ రణదివే భవనం ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ భవన నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు, కార్మికులు, మేధావులు, ప్రజానీకానికి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా అఖిల భారత నాయకులు కమిటీ ఏకే పద్మనాభన్ గారికి తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. Today, Khammam District Committee of CITU has built this office, BT Ranadive Bhavanam. BT Ranadive was the founder president of CITU when it was founded on 30th May 1970. And till his last breath, he continued to be the president. Even before that, he was a freedom fighter. He was a great leader of the working class movement in the country. And in his memory, this building has been built by the Khammam District Committee of CITU, true to the traditions, the great militant traditions of the working class movement, worker person movement in this district of Khammam or this area of Telangana. And today, when the working class is facing serious challenges, this office will be used to coordinate the functions and struggles and movements of the workers and peasants in the district, and we will be marching forward to liberate the Indian working class and peasantry from the clutches of feudalism and capitalism. That is what Comrade B.T. Ranadive taught us, and we will be carrying forward. Only within 3-4 days, the 18th All India Conference of CITU is beginning in the state of Andhra Pradesh in Visakhapatnam, and from that conference, more calls for the people's movement will be given, because the central union government and various state governments like the Telangana government are not working to the interest of the working people. It is to the interest of the industrialists, corporates, communalists that the governments are functioning. The challenges are many, and joint trade union movement of ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.